చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటి దాక్షాయిని, నన్ను చంపాలన్నంత కోపం వస్తోందా నీకు? అసలు తప్పంతా మీరు చేసి నన్నంటారేంటి? ఏంటి, మేం తప్పు చేశామా? చెప్పు, ఏం తప్పు చేశామే? ఏం తప్పు చేశాం అది చెప్పు. యశోదకి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ పాప గురించి మర్చిపోండి, మీకు కావాలంటే వేరొక బిడ్డని ఇస్తాను అన్నాను. మీరు చేసే మీరా ఒప్పుకోలేదు. హరిని వదిలిపెడతానని కూడా చెప్పాను. నాకు బిడ్డనిచ్చేసి ఆ బిడ్డ వైపు చూడొద్దు అని మరీ అన్నాను. మీరు వినలేదు. కావాల్సినంత డబ్బిస్తానన్నాను, అది కూడా వినలేదు. నేను మంచిదాన్ని కాబట్టి మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను. కానీ మీరు పొగరుతోనో అహంకారంతోనో ఈగోతోనో నేనిచ్చిన ఆఫర్లన్నీ ఎడమ కాలితో తన్నారు. ఇప్పుడేమైంది? మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. నా మాట వినుంటే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఎంచక్కా మీరు హరి అందరూ కలిసుండేవాళ్ళు. నా కూతురు నా మనవరాలు అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఎవరి జీవితాలు వాళ్ళవయ్యుండేవి. కానీ ఇప్పుడు నాకు శత్రువులుగా మిగిలిపోయారు. నాకేమో శత్రు శేషాన్ని ఉంచుకునే అలవాటు లేదు. సరే, అయినా మీకోసం నేను ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు దాక్షాయిని. యశోదకి నీకు కలిపి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. జరిగిందంతా నేను మర్చిపోతాను. మీకు హరిని కూడా ఇచ్చేస్తాను. కానీ ఒకే ఒక్క షరతు. ఈ యశోద మళ్ళీ నా మనవరాలి వైపు చూడకూడదు. ఇంకొకసారి ఆ పాప వైపు తిరిగి చూసినా, దాన్ని తీసుకొని పారిపోవాలని ట్రై చేసినా మీ కుటుంబంలో ఎవ్వరిని వదలను దాక్షాయిని.